మోహన్ బాబు తన పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు. తాజాగా ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం చెప్పేశారు. మోహన్ బాబు మాటలను బట్టి ఆయన అసెంబ్లీకే పోటీ చేయడం దాదాపు ఖరారైందని తెలుస్తుంది. అయితే మోహన్ బాబు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. మోహన్ బాబు టీడీపీలో చేరతారా, వైసీపీలో చేరతారా అన్నది ఆయన చెప్పకపోయినా ఇంటర్వ్యూలో మోహన్ బాబు చంద్రబాబు ఒకప్పుడు బంధువు మిత్రుడు, ఇప్పుడు తనకు బంధువు మిత్రుడు కాదని చెప్పేశారు. దీనిని బట్టి గతంలో ఆయనకు చంద్రబాబుతో ఉన్న శత్రుత్వం ఇంకా తగ్గలేదని అర్థమవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు మోహన్ బాబు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో గ్యాప్ రావడంతో ఆయన టీడీపీకి చంద్రబాబుకు దూరమయ్యారు. ఇక చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షణను సైతం ఏపీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టలేని వైనాన్ని సైతం ఆయన పరోక్షంగా విమర్శించారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ను మోహన్ బాబు చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సాహిత్యం బాగా ఎక్కువైందన్నది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మోహన్ బాబు జగన్ మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని, ఆయనకు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి సీటు ఇవ్వడానికి జగన్ అంగీకరించినట్లు కూడా వైసీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి గత 2 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున గెలిచిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో తప్పుకోనున్నారు. ఆయన తనయుడు సుధీర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేయడం ఖరారైంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. వీళ్ళంతా తనకే ఓటు వేస్తారన్న ధీమా మోహన్ బాబుకు ఉందని స్పష్టమవుతుంది. ఇక నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా వైసీపీకి అండగా ఉంటారన్న లెక్క అటు మోహన్ బాబు ఇటు జగన్లో ఉంది. ఇక బొజ్జల నియోజకవర్గంలో ఇటీవల యాక్టివ్గా లేకపోవడంతో ఆ ఫ్యామిలీపై వ్యతిరేకత ఉంది. ఇవన్నీ మోహన్ బాబుకు కలిసొస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక వివాదాలకు సంచలనాలకు కారణమైన మోహన్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతారో చూడాలి. వచ్చే 3 నెలల్లోనే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారని సమాచారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.